ఫీట్లకు ఫీట్లు మోరుందా వేస్తూ మట్టి మాఫియా. ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఈ దందా సాగిస్తున్నారు. అక్రమార్కులకు కోట్లలో సంపాదన వస్తుండగా స్థానికుల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. మొరం తవ్వగా ఏర్పడే గొంతలు ప్రమాదకరంగా మారుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, కొందరు స్థానిక నేతలు మొరం మాఫియాతో చేతులు గలిపి తిలా పాపం తలా పిడికడన్నట్లు ఇష్టారీతిగా రెచ్చిపోతున్నారు. మట్టిని మాయం చేస్తున్నారు. మొరాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. మట్టి మాఫియా ఆగడాలతో ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్ సమీపంలో మొరం క్వారీలు ప్రమాదకరంగా మారాయి. ఏళ్ల తరబడి విచ్చలవిడిగా మొరం తవ్వకాలు చేస్తున్నారు అక్రమార్కులు. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఒకరు 10 ఫీట్ల వరకు తవ్వకాలు జరిపి వెళ్లిపోతే మరొకరు 25 ఫీట్ల వరకు తవ్వేసి వెళ్లిపోతున్నారు. ఇంకొకరు 40 ఫీట్ల వరకు తవ్వుతున్నారు. ఇలా ఎవరికిష్టం వచ్చినట్లు వారి పంది కొక్కుల్లా మొరం తినేశారు. కోట్లు సంపాదించేశారు. మొరం క్వారీ యజమానులు తవ్వకాలు చేపడితే వాటిని ఎప్పటికప్పుడు లెవెలింగ్ చేస్తూ వెళ్లాలి. కానీ ఇక్కడ జరుగుతున్న తంతు వేరు. అక్రమార్కులు తవ్వకాలు చేసి వదిలిపెట్టడంతో అక్కడి గుంతలు పెద్ద లోయలను తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు జిల్లాలోని 18 మొరం కంకర క్వారీల దగ్గర ఉన్నాయి. దేవాపూర్ శివారం ఎక్స్పోర్ట్ దగ్గర లొందలు మట్టి టిప్పలతో తీసుకుపోయి మొరం అమ్ముకుంటున్నారు. మళ్ళీ ఇది పిల్లలు ఇట్లా ఎందరు పిల్లలని చంపేస్తారు. ఇట్లా ఆ లొందలు కూడా బాగా చిన్న లెవెల్ లొందరు, పెద్ద లొందలు ఉన్నాయి. అవి ఇట్లా ఎందరు పిల్లగాలను చంపేస్తారు. దీనికి ఏమైనా పరిష్కారం చేస్తేనే పోస్ట్ మార్టం చేయాలా, లేకపోతే పోస్ట్ మార్టం కూడా చేసే అవసరం లేదు. మేము చెప్తున్నాం. దీనికి ఏదైనా మాకు సంబంధం చెప్పాలా. మాకు ఏదైనా ఎంఆర్ఓ కూడా దీనికి ఇంత ముందు కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఎంఆర్ఓ పోయిండు, పటవర్ సాబ్ కూడా పోయి చూసిండు, పటవర్ సాబ్ కూడా చేసిండు. దాన్ని చూసిన తర్వాత దానికి ఏమి పరిష్కారం చెప్పలేదు. వాళ్ళకు కూడా ఏమైనా సంబంధం ఉన్నదేమో, రాజకీయ నాయకులకు కూడా పోయి చూసిండు కూడా, దానికి కూడా ఏమో సంబంధం లేదు. రాజకీయ నాయకుల ఒత్తిడి ఉన్నదో మరి, వాళ్ళ ఆస్తం ఉన్నదో మరి, ఇది ఎంఆర్ఓ ఆస్తం ఉన్నదో మాకు అది తెలుస్తలేదు. మరి ఇట్లా ఎందరు పిల్లలని చంపిస్తారు. ఇట్లా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కమ్ వ్యాపారి విచ్చలవిడిగా మొరం అక్రమ దందా సాగిస్తున్నాడు. దేవాపూర్లో ప్రమాదం జరిగి పిల్లల్ని బలి తీసుకున్న ప్రాంతంలోనే తవ్వకాలు జరుపుతున్నాడు. అది కూడా అసైన్డ్ భూమిలో. అక్రమంగా చేస్తున్న పని కావడంతో రాత్రి వేళల్లోనే ఎక్కువగా తవ్వకాలు జరిపిస్తున్నాడు. ఇతనికి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉండడంతో ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నాడు. గతంలో ఓ కంపెనీ చేపట్టిన తవ్వకాల వల్లే ఇంత భారీ గుంతలు ఏర్పడ్డాయంటూ పరోక్షంగా మొరం దొంగలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మొరం తవ్వకాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. 2 నెలలుగా మొరం తవ్వకాలు జరగడం లేదని అధికారులు చెబుతున్నా తెర వెనుక నడుస్తున్న దందా అంతా వేరు. మొరం మాఫియా దందా స్థానికుల ప్రాణాల మీదకి తెస్తోంది. 2 పసివాళ్లు గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకోవడం కలకలం రేపింది. బాధిత కుటుంబాలు తీవ్ర విషాదం నింపింది. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోగా మామూలు తీసుకుంటూ మొరం దొంగల్ని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కొందరు నేతలు, అధికారులు అంతా ఒక్కటయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలు చేపడుతూ కోట్లకు అధిపతులవుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ యథావిధిగా తవ్వకాలు జరిపిస్తున్నారు. భారీ గుంతలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 15 సంవత్సరాల నుండి తవ్వుతున్నారు. ఆదిలాబాద్ మొత్తం కొత్త బిల్డింగ్లు కాంట్రాక్టులు పట్టుకొని మొత్తం ఇక్కడ నుంచే సప్లై ఉన్నది. ఇక దీనికి అడ్డు అదుపు ఏం లేదు. ఎవరు కూడా ఏం పట్టించుకుంటలేరు. ప్రమాదం జరిగింది. అది ఇంతకుముందు అదే ఉంటే తక్కువ లోతుండే. 2 సంవత్సరాల నుంచి బాగా లోతు అయిపోయింది. నీళ్ళు కూడా ఉండకపోవు ఇంతకుముందు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నీళ్లు అలా అయిపోయినాయి ఎక్కువ తవ్వుడుకు. అదే వాళ్ళు స్నానానికి వచ్చిందంట. కాలు జారి అది స్టెప్ బై స్టెప్ తవ్వి ఉంటాయి కదా టిప్పర్లు ఎక్కడి కోసం. దానికోసం వాళ్ళకి స్టెప్ తెలియదు కదా, అట్లా కాలు జారి ఎక్కువ నీళ్ళలో పడిపోయినాయి. అందరికి తెలుసు, అందరికి కనిపిస్తున్నాయి కదా, ఎవరు పట్టించుకున్నారు. అధికారులు కూడా పోతున్నారు, వస్తున్నారు కదా. మొరం మాఫియా చేసిన ఘనకార్యానికి ఇటీవలే 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆసన్న లక్ష్మీ దంపతుల కుమారుడు 15 ఏళ్ల అశోక్
గంగన్న వనిత దంపతుల కుమారుడు 12 ఏళ్ల కార్తీక్. వీరిది నిరుపేద కుటుంబం. రోజు కూలికి వెళితే కానీ పూట గడవని పరిస్థితి. దసరా సెలవులు కావడంతో ఆ ఇద్దరు పిల్లలు వారి ఊరికి కొద్ది దూరంలో ఉన్న మొరం క్వారీ దగ్గరకొచ్చి గుంతల్లో ఆడుకుంటూ ఉండగా లోతు ఎక్కువగా ఉండడంతో అందులో మునిగిపోయారు. ఇది చూసిన మరో ఇద్దరు పిల్లలు ఊళ్ళో వాళ్లకి సమాచారం ఇచ్చారు. వారంతా అక్కడికి చేరుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పిల్లల మరణం వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మొరం మాఫియా నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు తెలిసే ఈ దోపిడీ జరుగుతుందని అంటున్నారు. రోడ్డు వెంట వెళుతున్న వాహనాలు సైతం ఎప్పుడు ఏ ప్రాణాన్ని తీస్తాయో తెలియని పరిస్థితి నెలకొని ఉందని అంటున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరగడంతో మొరం తవ్వకాలకు అక్రమార్కులు కొన్ని రోజులు బ్రేక్ వేశారు. మళ్లీ పరిస్థితులు చల్లబడ్డాక యథావిధిగా తవ్వకాలు చేపడతారు కేటుగాళ్లు. దీంతో తమ ప్రాంతాల్లో మొరం తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.